ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. రామ రామ నమోస్తుతే, జయ రామ భద్ర నమోస్తుతే, రామచంద్ర నమోస్తుతే, జయ రాఘవాయ నమోస్తుతే, దేవదేవ నమోస్తుతే, జయ దేవరాజ నమోస్తుతే, వాసుదేవ నమోస్తుతే, జయ వీరరాజ నమోస్తుతే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆదిమధ్యాంతరహితుడైన శ్రీనివాసస్వామి వారి పాదార విందములని ఆశ్రయించుకుని సభక్తికంగా ప్రతినిత్యము శ్రీమన్మహాభారతాంతర్గత అరణ్యపర్వ అనే గ్రంథాన్ని మనందరం చక్కగా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. స్వామివారి దివ్య అనుగ్రహ విశేషంతో ఇంతటి మహాయజ్ఞాన్ని మనందరం కూడా చేయగలుగుతూ ఉన్నాం. భారతం ధర్మ అర్థ కామ మోక్షములకి మూలభూతమైనటువంటి గ్రంథం. కొన్ని ఇతిహాసములు మనందరికీ కూడా విశిష్టమైనటువంటి విషయాల్ని తెలుపుతూ ఉంటాయి. అందున ఈ మహాభారత గ్రంథం చాలా విశిష్టమైన ఇతిహాసంగా చెప్పబడింది. ధర్మార్థకామ మోక్షములకి ఏదైతే మూలమైనటువంటిది ఉన్నదో దానినే ఇతిహాసము అని చెప్పి అంటారు అని ఇతిహాస శబ్దార్థం మనం ఇతఃపూర్వం చెప్పుకుని ఉన్నాం. అటువంటి గొప్ప గ్రంథాన్ని సభక్తికంగా ప్రవచించుకుంటూ పారాయణ కూడా చేసుకునేటటువంటి అదృష్టం మనకు కలిగినది ఈనాటి మన పారాయణానికి. అందున ఈ అర్జున అభిగమన పర్వ అనేటటువంటి పర్వ ఈనాటితో మనం పూర్తి చేసుకోబోతూ ఉన్నాం. ఆ ఉపపర్వ ఇది. దానికి సత్సంకల్పాన్ని ఆచార్యుల వారితో కలిసి చేసుకుందాం. సప్తాచరాధీశుని అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకచత్వారింశోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయన ఉవాచ తతః కైలాసనిలయః ధనాధ్యక్షోऽభ్యభాషత దత్తేష్వస్త్రేషు దివ్యేషు వరుణేన యమేన చ ప్రీతోహమపి తే ప్రాజ్ఞ పాండవేయ మహాబల త్వయా సహ సమాగమ్య అజితేన తథైవ చ. దక్షిణ దిక్కుగా తేజోమయమైన రూపాన్ని ధరించి దుష్టులకి శిక్షకుడిగా, శిష్టులకి రక్షకుడిగా కనిపించే యముడు అర్జునుణ్ణి అనుగ్రహించిన పిమ్మట పశ్చిమ దిక్కుగా ఉన్నటువంటి వరుణుడు అర్జునుడి తపస్సుకు మెచ్చి అర్జునుడి యొక్క క్షాత్రధర్మాన్ని గుర్తెరిగి దానికి ప్రీతి చెంది భవిష్యత్తులో జరగబోయేటటువంటి సంగ్రామంలో ఎవరెవరైతే భూమికి భారమై ఉన్నారో అటువంటి వారందరినీ కూడా సంహరించడానికి ఉపయోగపడేటటువంటి అస్త్రాన్ని ఇచ్చి ఉన్నాడు. అర్జునుడు సంతోషంతో స్వీకరించాడు. అక్కడే ఆ దివ్యమైన అస్త్రాన్ని ఇస్తూ వరుణుడు అనేనత్వం యదాస్త్రేణ సంగ్రామే విచరిష్యసి తదా నిక్షత్రియా భూమి భవిష్యతి న సంశయ అంటూ నీకు ఎదురొడ్డి ఎవరైతే నిలుస్తూ ఉంటారో, ఎవరైతే నువ్వు చేసేటటువంటి ధర్మయుద్ధంలో నిన్ను పరాజితుణ్ణి చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఎవరైతే దుష్టులు ఉన్నారో అటువంటి వారందరూ కూడా నీవు ఈ అస్త్రాన్ని ప్రయోగించిన మరుక్షణం నశించిపోతారయ్యా. ధర్మానికి విరుద్ధంగా ఏదో ఒక పని చేద్దామనుకున్నా లేదు, కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన అని చెప్పింది ధర్మశాస్త్రం. ఆ పని చేసేటటువంటి వాడు, ఆ పనిని చేయించేటటువంటి వాడు, ఆ పనిని ప్రేరేపించినటువంటి వాడు, ఆ పనిని ఆమోదించినటువంటి వాడు బాగుంది, మంచి పని చేశారు అని ఇట్లా ఈ నలుగురు కూడా ఆ పని మంచి పనైనా చెడ్డ పనైనా ఈ నలుగురు ఫలితాన్ని పొందుతారు అని చెప్పింది ధర్మశాస్త్రం. మంచి పని అయితే ఆ మంచిలో పావు పావు భాగం ఒక్కరికి వస్తుంది. అదే ఎత్కించిదే దుష్టకార్యమైనా సరే దాంట్లో పావు పావు భాగం అందరూ కూడా పాపాన్ని పంచుకుంటారు. ఇప్పుడు ఈ యుద్ధంలో, ధర్మయుద్ధంలో ఎవరైతే నీకు ఎదురొడ్డారో వారంతా కూడా పాపకార్యాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వారే, అధర్మాన్ని వాళ్ళందరూ కూడా ప్రేరేపిస్తూ ఉన్నటువంటి వారే, అధర్మాన్ని ప్రేరేపించడానికి ఉద్యుక్తులైనటువంటి వారికి సహకరించడం కోసమని చెప్పి వచ్చినటువంటి వారే. అటువంటి వారంతా కూడా నశించిపోతారు. నువ్వు ఈ భూమిని మొత్తాన్ని పాలిస్తావు, నీదే విజయం అవుతుంది అని చెప్పి, విజయం నీ పక్షాన నిలబడుతుంది, నీకు ఎదురొచ్చినటువంటి క్షత్రియుడు ఎవరూ కూడా భూమిలో బ్రతకలేడు అని చెప్పి అస్త్రాన్ని ఇస్తూ చెప్పాడు వరుణుడు. ఆ పైన యమునుడు అలాగే వరుణుడు ఇద్దరూ కూడా వారి వారి అనుగ్రహాన్ని అర్జునుడి మీద చూపించిన వెమ్మడ కైలాస నిలయ ధనాధ్యక్ష అభ్యభాషత. కైలాస లోకంలో ఉండేటటువంటి వాడు, ధనానికి ఈశ్వరుడు అయినటువంటి కుబేరుడు అర్జునుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి వాడై ఆయన చుట్టూ యక్షులంతా ఉన్నారు. ఆ ప్రాంతమంతా కూడా శోభాయమానంగా కనిపిస్తూ ఉన్నది. ఇటు పశ్చిమం వైపేమో వరుణుడు, దక్షిణం వైపేమో యముడు. వారిద్దరూ వారి వారి అనుచర గణాలతో జలచరములతోటి ఈయన
మానవ శరీరధారులై ఉన్నటువంటి పితృదేవతలతో కలిసి ఆయన ఉంటే ఇటు యక్షులతో కలిసి కుబేరుడు ఉత్తర దిక్కున ఉండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు అర్జునుడితోటి. దత్తే శ్వస్త్రేషు దివ్యేషు వరుణేన యమేన చ. అర్జున, దివ్యమైనటువంటి అస్త్రములు వరుణుడి చేత యముడి చేత ఇవ్వబడి ఉండగా అహమవిప్రీత, నేను కూడా నీ యందు సంతుష్టున్నయ్యానయ్యా, చాలా సంతోషపడుతూ ఉన్నాను. త్వయా సహ సమాగమ్య అజితేన తథైవచ. ఇంకా ఎందుకు ఈ ఆనందం అంటే పరమేశ్వర అనుగ్రహంతో పాశుపతాస్త్రాన్ని స్వీకరించేటటువంటి యోగ్యత పట్టినటువంటి వాడివి నీవు అయి ఉండగా అలాంటి నిన్ను చూడడం కోసమని, నిన్ను అనుగ్రహించడం కోసమని చెప్పి దివ్య శరీరధారులైనటువంటి వారు పరిగెట్టుకుని వారి వారి లోకముల నుంచి వచ్చి ఈ యముడు వరుణుడు ఇద్దరు కూడా దివ్యాస్త్రములను నీకు అందించి ఉన్నారు. ఇంతటి శక్తి, ఇంతటి తపస్సు కలిగి ఉన్నటువంటి నిన్ను చూసి, పైగా నువ్వు అజితుడవి అంటే అజేయుడివై ఉన్నావు. ఎలా అజేయుడే ఉన్నాడు? ఇంతవరకు యుద్ధం చేయలేదు కదా. కుబేరుడు ఎట్లా అంటున్నాడు అంటే అక్కడ విశేషం గమనించాలి. పూర్వదేవ అజితేన కృష్ణేన యథా తథైవ ప్రీతోస్మి అని చెప్పి వ్యాఖ్యాకర్త రాస్తారు. ఎలా అయితే కృష్ణుడు అజేయుడై ఉన్నాడో అటువంటి విధంగా నీవు కూడా అజేయుడవై క్షాత్రధర్మంలో ఉంటూ చక్కగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఉన్నావు, దేవతానుగ్రహాన్ని కూడా పొంది ఉన్నావు. అటువంటి నిన్ను ఇప్పుడు నేను చూసిన మీదట చాలా సంతోషపడ్డాను, చాలా ఆనందంగా ఉన్నది, నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పి ఆయన కుబేరుడు అర్జునుడితో మాట్లాడి, సవ్యసాచిన్ మహాబాహో పూర్వదేవ సనాతన సహాస్మాభిర్భవాన్ శ్రాంతః పురాకల్పేషు నిత్యశః దర్శనాత్తే త్విదం దివ్యం ప్రదిశామి నిర్షభ అమనుష్యాన్ మహాబాహో దుర్జయాన విదేశ్యసి. ఇక అర్జునుడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నాడు. సవ్యసాచిన్ మహాబాహో, అర్జునుడు కుడి చేత్తోటి ఎంత వేగంగా అయితే బాణాన్ని వేయగలడో, ఎంత లాఘవంగా అయితే బాణప్రయోగాన్ని చేయగలడో, ఎడం చేత్తో కూడా అంతే వేగంగా బాణప్రయోగం చేయగలడు. అందువల్ల సవ్యసాచి అని చెప్పి ఆయనకి పేరు వచ్చింది. అటువంటి గొప్పవాడ మహాబాహో. ఇంకా అంటున్నాడు పూర్వదేవ. ఇక్కడ పూర్వదేవ అనేటటువంటి పదానికి చాలా విశిష్టమైన అర్థం రాశారు వ్యాఖ్యాకర్త. నరనారాయణాఖ్యస్య నరనారాయణ సఖ అని చెప్పి రాశారు. అంటే పూర్వజన్మలో, అంటే పూర్వ యుగంలో నరరూపంలో నారాయణుడికి సఖుడుగా ఉన్నటువంటి వాడా ఓ పూర్వదేవ, ఇతఃపూర్వం నీవు మహర్షివై చాలా గొప్పవాడిగా కీర్తింపబడినటువంటి వాడివి. అటువంటి వాడ సనాతన, అలాగే సనాతన పురుష, ఇప్పుడే కాదు ఎల్లప్పటికీ నీ యొక్క స్థితి ఉంటుంది, సనాతనుడు నువ్వు ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడివి అని చెప్పి ఇలా సంబోధించి అర్జునుడిని ఇంకా చెప్తూ ఉన్నాడు. సహాస్మాభిర్భవాన్ శ్రాంతః, అస్మాభి భవాన్ శ్రాంతః అంటే ఈ దేవతలందరూ కలిసి విశిష్టమైనటువంటి తపస్సు ఆచరిస్తూ ఉండేవారట. అలా ఆచరిస్తూ ఉన్నటువంటి సమయంలో నర రూపంలో, నర అనేటటువంటి నామధేయంతో విశిష్టమైనటువంటి తపస్సుని కొన్ని వేల సంవత్సరముల పాటు చేసినటువంటి వాడు అర్జునుడు. ఇప్పుడు మనకి అర్జునుడిగా పిలువబడుతూ ఉన్నాడు. అర్జునుడు అనేటువంటి నామంతో అన్ని సంవత్సరముల పాటు నువ్వు మాతో పాటు కూర్చుని తపస్సు చేసి శ్రాంత,
చాలా అలిసిపోయి ఉన్నావు మహానుభావుడివి నాయన. దర్శనాత్తే త్విదం దివ్యం ప్రదిశామి నరర్షభ. నీ పూర్వ వ్యవహారం చూడాలి అనంటే నారాయణుడికి సఖుడై ఉన్నావు. నువ్వు ఒక మహర్షివి, కొన్ని వేల సంవత్సరముల పాటు మాతో కలిసి తపస్సు చేశావు. బ్రహ్మగారు నిన్ను ఈ భూభారాన్ని తగ్గించడం కోసమని చెప్పి నియోగించడం వలన అర్జునుడివై పుట్టి ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ పరమేశ్వరానుగ్రహ ప్రాప్తికి తపస్సు చేశావు. ఇక్కడ నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని ఎందే కృషి చేస్తూ ఉన్నావు, ఆ పని మీదే ధ్యాస ఉన్నది, చాలా కష్టపడుతూ ఉన్నావు. భవిష్యత్తులో నీకు దివ్యాస్త్రముల యొక్క అవసరం ఉన్నది. నీవు చేసేది దేవకార్యమే. కావున ఇంతటి దేవకార్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఉన్నటువంటి సమయంలో నీకు ఇప్పుడు నేను నీ దర్శనం అయిన పిమ్మట చాలా సంతోషపడుతూ మహానుభావుడివి కాబట్టి ఒక దివ్యమైనటువంటి అస్త్రాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాను అని చెప్పి, అమనుష్యాన్ మహాబాహో దుర్జయానపి చేష్యసి. నాయన మహానుభావ, ఈ దివ్యాస్త్రాన్ని నేను నీకు ఇస్తూ ఉన్న సందర్భంలో చెప్పేటటువంటి మాట ఏమిటంటే, ఇగో ఈ దివ్యాస్త్రం ఉన్నదే, దీంతో మానవుల్నే కాదు ఇతరులని అంటే దానవులని, రాక్షసులని, ఇంకెవరెవరైతే వస్తూ ఉంటారో ఈ యుద్ధంలో నీకు ఎదురుగా నిన్ను ఇబ్బంది పెడదామని చెప్పి అటువంటి వారిని అందరినీ కూడా ఎవ్వరూ కూడా జయించలేరు ఆ వ్యక్తిని అని చెప్పి ఎవరైతే ఉన్నారో అటువంటి వాడిని కూడా నువ్వు జయించేస్తావు. అటువంటి దివ్యమైన అస్త్రాన్ని ఇప్పుడు నేను నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పి, మత్తశ్చైవ భవానాశు గృహ్ణాత్వస్త్రమనుత్తమం అనేన త్వమనీకాని ధార్తరాష్ట్రస్య ధక్ష్యసి తదిదం ప్రతిగృహ్ణీష్వ అంతర్ధానం ప్రియం మమ ఓజస్తేజోద్యుతికరం ప్రస్వాపనమరాతినుతూ. అర్జున, మత్తశ్చైవ భవాన్ ఆశు గృహ్ణాతు అస్త్రం అనుత్తమం. ఇగో నేను నీకు ఇస్తున్న ఈ అస్త్రాన్ని వేగంగా నువ్వు తీసుకో, ఈ అస్త్రాన్ని ధరించు. ఈ అస్త్రంతో ధృతరాష్ట్రపుత్రుల సేనలు ఏవేవైతే ఉన్నాయో ఆ సేనలని అన్నిటినీ కూడా భస్మం చేసేస్తావు. నీ ముందు వాళ్ళెవరూ కూడా నిలబడలేరు, నిన్ను యుద్ధంలో ఎవరూ కూడా జయించలేరు, అంతటి శక్తి నీకు కలుగుతుంది. ఇక ఈ అస్త్రం పేరు ఏమిటంటావా? అంతర్ధానం. దీని పేరే అంతర్ధానము అని చెప్పి చాలా గొప్పదైనటువంటి అస్త్రం ఇది. పైగా నాకు చాలా ఇష్టమైనటువంటి అస్త్రం కూడా. ఇటువంటి అంతర్ధానం ప్రియంమమ, నాకు ఇష్టమైనటువంటి అస్త్రాన్ని, పైగా ఓజస్తేజోద్యుతికరం, ఇది బలాన్ని ఇస్తుంది, పరాక్రమాన్ని నీకు కలగజేస్తుంది, అలాగే కాంతిని కూడా ఇస్తుంది. ఈ అస్త్రాన్ని నువ్వు ఎప్పుడైతే నీ శత్రువు మీద ప్రయోగిస్తావో అదే సమయానికి ఆ శత్రువులందరూ కూడా ఈ అస్త్ర ప్రభావం వలన అందరూ నిద్రలోకి జారుకుంటారయ్యా. ఎవరూ కూడా ఈ అస్త్రానికి ఎదురొడ్డి నిలవలేరు, అందరికీ నిద్ర వచ్చేస్తుంది, అందరూ నిద్రావశులైపోతారు. ఆ పైన వాళ్ళందరినీ కూడా ఈ అస్త్రం నాశనం చేస్తుంది. అటువంటి అస్త్రాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పి, మహాత్మనా శంకరేణ త్రిపురం నిహతం యదా తదైతదస్త్రం నిర్ముక్తం ఏన దగ్ధా మహాసురాః త్వదర్థముద్యతం చేదం మయా సత్యపరాక్రమ త్వమరహో ధారణే చాస్య మేరు ప్రతిమ గౌరవ. అర్జున, ఈ అస్త్రం ఎంత గొప్పదంటే, శంకరుడు త్రిపురాసురుణ్ణి చంపేటప్పుడు ఆ త్రిపురాసురుణ్ణి చంపడం కోసమని చెప్పి ఈ అస్త్రాన్నే ప్రయోగించాడయ్యా, అంతర్ధానం అనేటటువంటి అస్త్రాన్ని. అలా ప్రయోగించి ఆ త్రిపురాసురుణ్ణి చంపాడు. అలాగే మహాసురులు ఎవరెవరైతే ఉన్నారో ఆ అసురులందరూ కూడా, రాక్షసులు, ఈ అస్త్రం చేతనే చంపబడ్డారు. మేరు సమానమైనటువంటి గౌరవం కలిగినటువంటి వాడివి నువ్వు, నీలో కళంకం అనేటటువంటిది లేదు. అటువంటి
ఓ పార్థ, ఇగో నీకోసమని చెప్పి నీకు భవిష్యత్తులో సహాయపడుతుంది అనే ఉద్దేశ్యంతో ఈ అస్త్రాన్ని తీసుకొచ్చాను. దీన్ని ధరించడానికి నువ్వు యోగ్యుడివి. ఈ అస్త్రగ్రహణం చేయడానికి, ఆ అస్త్రాన్ని గ్రహించిన మిమ్మట దాన్ని ధరించడానికి అన్ని యోగ్యతలు నీలో ఉన్నాయి. ఈ అస్త్రాన్ని తీసుకో, సమస్త శత్రువుల్ని నాశనం చెయ్యి అని చెప్పి కుబేరుడు పలికిన పిమ్మట తతోర్జునో మహాబాహు విధివద్ కురునందన కౌబేరం అధిజగ్రాహ దివ్యమస్త్రం మహాబల. మహాబలుడైనటువంటి అర్జునుడు, ఎందుకంటే ఎటువంటి అస్త్రాన్నైనా ధరించడానికి శక్తి కలిగినటువంటి వాడు, అందుకని మహాబల అని చెప్తూ ఉన్నారు వైశంపాయన మహర్షి. అంతటి బలవంతుడు కాబట్టే అర్జునుడు ఇన్ని దివ్యాస్త్రాల్ని ధరించడానికి శక్తి కలిగినటువంటి వాడి ఉన్నాడు. ఆయన ఈ అస్త్రాన్ని కుబేరుడి దగ్గర నుంచి విధి ప్రకారంగా స్వీకరించాడు. అలా స్వీకరించిన పిమ్మట తతో బ్రవీద్దేవరాజ పార్థం అక్లిష్టకారిణం సాంత్వయన్ శ్లక్షణయా వాచ మేఘదుందుభినిస్వనః కుంతీమాతర్మహాబాహో త్వమీశానః పురాతనః పరాం సిద్ధిం అనుప్రాప్తః సాక్షాత్ దేవగతంగతః. ఇక ఆ అస్త్రాన్ని కూడా పరిగ్రహించిన మిమ్మట పశ్చిమాన, దక్షిణాన, ఉత్తరాన ఉన్నటువంటి ముగ్గురు దగ్గర నుంచి కూడా దివ్యాస్త్రములన్నీ కూడా సంప్రాప్తించిన అర్జునుడికి ఇక పూర్వ దిక్కున ఇంద్రుడు ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఇంద్రాణీదేవితో సహా వచ్చి ఉన్నాడు. ఆయన చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఐరావతాన్ని అధిరోహించి అర్జునుణ్ణి అనుగ్రహించడానికి సిద్ధుడై ఉన్నాడు. ఆయన చాలా గంభీరంగా, అలాగే ఓ పక్క సాంత్వనపూర్వకంగా అర్జునుణ్ణి అనునయిస్తూ మాట్లాడుతూ, నాయన అర్జున, కుంతీ కుమార, నీవు శాసకుడవయ్యా, అందరినీ శాసించదగినటువంటి వాడివి, ఉత్తమ సిద్ధిని పొందినటువంటి వాడివి కూడా, సాక్షాత్తుగా దేవగతిని పొందావు నువ్వు. దేవతలందరూ ఏ విధంగా అయితే ఉత్తమ గతిని పొందుతారో నీవు కూడా అటువంటి దేవగతిని పొందావు. పరమేశ్వర సాక్షాత్కారం జరిగింది, ఇంతటి గొప్పవాడివయ్యావు నువ్వు, చాలా సంతోషమయ్యా అని చెప్పి అని ఆ పైన దేవకార్యంతు సుమహత్ త్వయా కార్యమరిందమ ఆరోఢవ్యస్త్వయా స్వర్గః సజ్జీభవ మహాద్యుతే రథో మాతలి సంయుక్తః ఆగంతా త్వత్కృతే మహీం తత్ర దేహం ప్రదాస్యామి దివ్యాన్యస్త్రాణి కౌరవ. శత్రువుల్ని నాశనం చేసేటటువంటి వాడా, చూడండి ఇంద్రుడి యొక్క సంబోధన అర్జునుణ్ణి ఉద్దేశించి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విశిష్టమైన లక్షణాన్ని తీసుకుని పూర్వకాలంలో ఆ దేవతలు లేక మహర్షులు మహానుభావులు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు కూడా అంటున్నాడు, శత్రువుల్ని నాశనం చేసేటటువంటి వాడా నాయన, నీవు ఒక గొప్ప దేవకార్యాన్ని ఆచరించాలి. త్వయా కార్యం సుమహత దేవకార్యం అరిందమ. అందువల్ల నీవు సిద్ధంగా ఉండు, స్వర్గలోకానికి బయలుదేరి రావలసి ఉంటుంది. నీకోసం అని చెప్పి మాతలి, ఇంద్రుడి యొక్క రథసారథి ఆయన, ఆ మాతలి ఇగో భూమి మీదకి వస్తూ ఉన్నాడు. ఆ రథాన్ని కూడా తీసుకుని వస్తున్నాడు. ఆ రథం వస్తోంది. నీవు ఆ రథాన్ని ఎక్కి స్వర్గానికి రా. సశరీరంతో స్వర్గానికి రావడం అనేటటువంటిది, వెళ్ళడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. అర్జునుడికి ఆ భాగ్యం పట్టింది. నువ్వు బయలుదేరిరా, అక్కడ నీకు దివ్యమైనటువంటి అస్త్రాలు ఇస్తాను. ఏదో ఇంకా విశేషం ఉన్నది, ఇక్కడే ఇచ్చేయవచ్చు అర్జునుడికి దివ్యమైన అస్త్రాలు ఇంద్రుడు. కానీ అలా చెప్పట్లేదు, నువ్వు స్వర్గలోకానికి రా, అక్కడ దివ్యమైనటువంటి అస్త్రాలు ఇస్తాను అని చెప్పి అన్నాడు. అని తాన్ దృష్ట్వా లోకపాలాంస్తు సమేతాన్ గిరిమూర్ధని జగామ విస్మయం ధీమాన్ కుంతీపుత్రో ధనంజయ. తతోర్జునో మహాతేజాః లోకపాలాన్ సమాగతాన్ పూజయామాస విధివత్ వాగ్భిః అద్భిః ఫలైరపి. ఇలా ఇంద్రుడు కూడా మాట్లాడిన పిమ్మట చుట్టుపక్కలంతా మళ్ళీ ఒక్కసారి చూసుకున్నాడు.
ఓ పక్క యముడు, ఇంకొక పక్క వరుణుడు, ఇంకొక పక్క కుబేరుడు, ఎదురుగానేమో మహానుభావుడైనటువంటి దేవపతి అయినటువంటి ఇంద్రుడు. వీళ్ళందరూ రావడం ఏమిటి? ఇక్కడికి వచ్చి నాకు దివ్యాస్త్రములను ఇవ్వడం ఏమిటి? ఆ ఇంద్రుడేమో సశరీరంతో స్వర్గానికి రమ్మండమేమిటి? అలా వెళ్ళడం కోసమని చెప్పి మాతలితో కలిసి ఉన్నటువంటి, అంటే రథసారథితో కలిసి ఉన్నటువంటి రథం నా కోసం భూలోకానికి రావడం ఏమిటి? వీళ్ళంతా కూడా తమ తమ అనుచర గణములతోటి భూలోకానికి రావడం ఏమిటి? వచ్చినను అనుగ్రహించడం ఏమిటి? పైగా నువ్వు పురాతన శాసకుడివి, మహానుభావుడివి, నీవు నరుడివి, ఎన్నో సంవత్సరములు తపస్సు చేసి అలిసిపోయి ఉన్నటువంటి వాడివి, సామాన్యుడివి కాదు, అజేయుడివి, నారాయణ సఖుడివి. నీలాంటి వాడికి ఇప్పుడు మేము ఇటువంటి అస్త్రములను ఇస్తూ ఉంటే సంతోషపడుతున్నామంటమేమిటి? ఏమిటి ఇదంతా? ఎంత భాగ్యం కలిగింది నాకు, ఎంత అదృష్టం పట్టింది, ఎంత తేజోవంతమైపోయింది ఈ పర్వత శిఖరం మొత్తం కూడా. నేను ఒక్కడే ఉన్నాననుకున్నానే, పరమేశ్వరుడు సగనంతో వచ్చాడే. ఆ పైన వీళ్ళు కూడా వచ్చి వారి వారి వాహనముల యందు వచ్చి ఇక్కడికి నన్ను అనుగ్రహించి పైగా నన్ను స్వర్గలోకానికి కూడా రమ్మని చెప్పి అంటున్నారే. ఆహా, ఏం భాగ్యము, ఎంత అదృష్టము అని చెప్పి సంతోషపడిపోయాడు. పరమం విస్మయం చక్రే, అలాగే చాలా గొప్పదైనటువంటి ఆశ్చర్యానికి కూడా ఆయన లోనయ్యాడట. ఎటువంటి వాడు అర్జునుడు అంటే జగామ విస్మయం ధీమాన్. పదం చూడండి, ధీమాన్. ఆయన చాలా బుద్ధిమంతుడు. అర్జునుడు సామాన్యమైనటువంటి వాడు కాదు. ఏదైనా ఒక పని జరుగుతూ ఉన్నది అంటే అక్కడ కార్యకారణ భావం బాగా తెలిసినటువంటి వాడు, ఎందుకు జరుగుతోందో తెలుసుకునేటటువంటి వాడు, ఇటువంటివన్నీ కూడా ఇతపూర్వం కూడా అనుభవించినటువంటి వాడే. అయినా ఈ సమయంలో ఆ దేవతలందరూ కూడా వచ్చి అనుగ్రహిస్తూ ఉంటే అంతటి బుద్ధిమంతుడైనటువంటి వాడు కూడా పరమాశ్చర్యాన్ని పొందాడట. అది దేవతానుగ్రహం అంటే. శక్తి ఉన్నటువంటి వాడు కూడా ఏ శక్తి లేనటువంటి వాణ్ణి అని భావిస్తూ ఉన్నప్పుడు అటువంటి వాణ్ణి ఇంకా శక్తిమంతుణ్ణి చేయడం అనేటటువంటిదే దేవతల్లో ఉండేటటువంటి గొప్పతనం. అర్జునుడి విషయంలో అదే జరిగినది. ఆశ్చర్యపోయి ఆ పైన ఆ లోకపాలకులందరినీ కూడా లోకపాలాన్ సమాగతాన్ తనని అనుగ్రహించడం కోసమని చెప్పి దివ్యమైనటువంటి స్వరూపాల్లో వచ్చి వాళ్ళని చూడడం కోసమని చెప్పి దివ్య దృష్టిని ఇచ్చి అస్త్రములను కూడా ఇచ్చి అనుగ్రహించినందున ఆశ్చర్యపడి తన కోసం వచ్చారని వాళ్ళందరినీ కూడా ఆ మహానుభావులని విధి ప్రకారంగా ఒక్కొక్కరిని ఇంద్రం వో విశ్వదస్పృహవామహే జనేభ్య అస్మాకమస్తు కేవల అంటూ ఇంద్రుణ్ణి పూజించాడు. యమాయ సోమగం సునుత యమాయ జుహుతా హవి యమగం హయజ్ఞో గచ్చత్యజ్ఞదూతో అలంకృత అంటూ యముణ్ణి పూజించాడు. ఇమం మే వరుణశ్రుధీహవమధ్యాచ వృణయ త్వామవస్యురాచకే అంటూ వరుణుణ్ణి పూజించాడు. ఆ పైన ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి కుబేరుణ్ణి, ఆయన్ని కూడా చాలా గొప్పగా సోమో ధేనుగు సోమో అర్వంతమాసుగు సోమో వీరంగర్మణ్యం దదాతు సాధన్యం విదత్స్యగం సభేయం పితుశ్రవణంజో దదాశతస్మై అంటూ చక్కగా పూజించాడు. ఇలా వాక్కులతోటి వాక్కులతో ఆ దేవతలందరినీ కూడా ఇంద్రాయ నమః యమాయ నమః వరుణాయ నమః కుబేరాయ నమః అంటూ వాగర్చన చేశాడు. వాగ్భి పూజయామాస, ఆ పైన అద్భి పూజయామాస. అక్కడ ఆ పర్వతంలో స్వచ్ఛమైనటువంటి నదీ జలాలు దొరుకుతూ ఉంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ నీళ్లు తీసుకొచ్చాడు. వాళ్ళందరికీ ఆ నీళ్లను సమర్పించాడు. ఆ పైన ఫలైరపి, అక్కడే ఉన్నటువంటి చెట్లకి కాచినటువంటి చాలా చక్కటి పళ్ళనన్నింటినీ కూడా కోసుకొచ్చాడు. అవన్నీ కూడా వాళ్ళ ముందు పెట్టాడు. ఇవన్నీ స్వీకరించండి అని ప్రార్థించాడు. ఇట్లా వాళ్ళని వాళ్ళ నామ విశేషములతోటి పూజించి ఆ పైన తతః ప్రతియుర్దేవాః ప్రతిమాన్య ధనంజయం యథాగతేన విబుధాః సర్వే కామమనోజవాః తతోర్జునో ముదల్లేభే లబ్ధాస్త్రః పురుషర్షభః కృతార్థమథ చాత్మానం సమేనే పూర్ణమానసం. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి కైరాతపర్వణి దేవప్రస్థానే 41వ వాళ్ళందరినీ చక్కగా సంతోషపెట్టాడు. పూజించిన పిమ్మట అర్జునుడు ఆ దేవత
దేవతలందరూ కూడా ఆ అర్జునుణ్ణి తిరిగి గౌరవించి ఆశీస్సులతోటి అనుగ్రహించి ఆ వెంటనే స్వేచ్ఛగా మళ్ళీ ఎవరికి వారు వారి వారి దిక్కుల నుండి వారి వారి లోకములకి చాలా వేగంతో మనోవేగంతో బయలుదేరి వెళ్ళిపోయారట. దేవతల ద్వారా దివ్యాస్త్రాల్ని పొందినటువంటి అర్జునుడు చాలా ఆనందపడ్డాడు. పరమేశ్వరానుగ్రహ ప్రాప్తి లోకపాలానుగ్రహ ప్రాప్తి రెండూ కూడా కలిగినయి అని చెప్పి అనుగ్రహించి కృతార్థుణ్ణయ్యాను. ఏ సత్సంకల్పంతోటైతే నేను బయలుదేరి వచ్చి తపస్సుని ఆరంభించానో ఆ తపస్సు ఈనాటికి ఫలించి నా మనోరథం తీరింది, నేను అదృష్టవంతుణ్ణయ్యాను, చాలా సంతోషం కలిగింది నాకు అని చెప్పి భావించి సంతుష్టాంతరంగుడయ్యాడు. ఆ పైన ఇక ఇంద్ర ఆదేశంతో ఇంద్రలోకములకు బయలుదేరి వెళ్ళాలి. పరమేశ్వరుడు స్వర్గానికి వెళ్ళు అని చెప్పారు. ఇంద్రుడు కూడా వచ్చి నువ్వు స్వర్గానికి రా, రథం వస్తోంది అని చెప్పారు. ఇక అర్జునుడు స్వర్గంలో అడుగు పెట్టడం అనేటటువంటిది మిగిలి ఉన్నది. అది మనం రేపటి నుంచి చక్కగా ప్రవచించుకుని ఆ శ్లోకములని పారాయణ చేసుకుందాం. ఈనాటి ఈ లోకపాలానుగ్రహంతో మనందరికీ కూడా సమస్త ఇష్టములు కూడా పూరకములు కావాలి, సమస్త ఇష్టములు సిద్ధించాలి అని చెప్పి లోకాధినాయకుడైన శ్రీనివాసస్వామి వారిని ప్రార్థిద్దాం. ఆచార్యముఖంగా ఈ శ్లోకములని సభక్తికంగా పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా అర్జునుల వారికి ఇంద్రాది లోకపాలకుల యొక్క దర్శనము, ఆ తదుపరి వారి దగ్గర నుండి ఏ అస్త్రాలనేటటువంటిది పొందాలో ఆ అస్త్రాలన్నింటినీ కూడా పొందటము, తద్వారా ఆ అర్జున వారు చాలా ఆశ్చర్యానికి గురి అవ్వటము, వెంటనే ఆ ఉన్నటువంటి ఇంద్రాది లోకపాలకులకు యథావిధిగా పూజాదులను చేయటం అనేటటువంటి విశేషాలను మనం ఈ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఇక 41వ అధ్యాయంలో 33వ శ్లోకం నుండి మనం యథావిధిగా పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ తతః కైలాస నిలయః ధనాధ్యక్షోऽభ్యభాషత దత్తేష్వస్త్రేషు దివ్యేషు వరుణేన యమేన చ ప్రీతోహమపి తే ప్రాజ్ఞా పాండవేయ మహాబలా తయా సహ సమాగమ్య అజితేన తథైవ చ సవ్యసాచిన్మహాబాహో పూర్వదేవ సనాతన సహాస్మాభిర్భవాన్ శ్రాంతః పురా కల్పేషు నిత్యశః దర్శనాత్తే త్విదం దివ్యం ప్రదిశామి నరర్షభ అమనుష్యాన్ మహాబాహో దుర్జయానపి జేష్యసి మత్తశ్చైవ భవానాషు గృహ్ణాత్వస్త్రమనుత్తమం అనేన త్వమనీకాని భారతరాష్ట్రస్య ధక్ష్యసి తదిదం ప్రతిగృహ్ణీష్వ అంతర్ధానం ప్రియం మమ ఓజస్తేజోద్యుతికరం ప్రస్వాపనమరాతినుతు మహాత్మనా శంకరేణ త్రిపురం నిహతం యదా తదైతదస్త్రం నిర్ముక్తం येन दग्धा महासुराः तदर्थमुद्यतं चेदं मया सत्यपराक्रमः
पराक्रम मया सत्यपराक्रम समर्हो धारणे चास्य समरहो धारणे चास्य मेरुप्रतिमगौरव मेरुप्रतिमगौरव ततोऽर्जुनो महाबाहुः ततोऽर्जुनो महाबाहुः विधिवत्कुरु नन्दनः विधिवत्कुरु नन्दनः कौबेरमधिजग्राह कौबेरमधिजग्राह दिव्यमस्त्रं महाबलः दिव्यमस्त्रं महाबलः ततो ब्रवीद्देवराजः ब्रवीद्देवराजः पार्थमक्लिष्टकारिणम् अर्थमक्लिष्टकारिणम् सान्त्वयन् श्लक्ष्णजा वाचा सान्त्वयन् श्लक्ष्णया वाच मेघदुन्दुभिनिस्वनः मेघदुन्दुभिनिस्वनः कुन्ती मातर्महाबाहो महाबाहो त्वमीशानः पुरातनः ईशानः पुरातनः परां सिद्धिमनुप्राप्तः परां सिद्धिमनुप्राप्तः साक्षाद्देवगतिं गतः साक्षाद्देवगतिं गतः देवकार्यं तु सुमहत् देवकार्यं तु सुमहत् त्वया कार्यमरिन्दम त्वया कार्यमरिन्दम आरोढव्यस्त्वया स्वर्गः आरोढव्यस्त्वया स्वर्गः सज्जीभव महाद्युते सज्जीभव महाद्युते रथो मातलि संयुक्तः रथो मातलि संयुक्तः आगन्ता त्वत्कृते महीम् आगन्तः त्वत्कृते मही तत्र देहं प्रदास्यामि तत्र देहं प्रदास्यामि दिव्यान्यस्त्राणि कौरव दिव्यान्यस्त्राणि कौरव तान् दृष्ट्वा लोकपालांस्तु तां दृष्ट्वा लोकपालांस्तु समेतान् गिरिमूर्धनि समेतान् गिरिमूर्धनि जगाम विस्मयन् धीमान् जगामविस्मयन् धीमान् कुन्तीपुत्रो धनञ्जयः कुन्तीपुत्रो धनञ्जयः ततोऽर्जुनो महातेजाः ततोऽर्जुनो महातेजाः लोकपालान् समागतान् लोकपालान् समागतान् पूजयामास विधिवत् पूजयामास विधिवत् वाग्भिरद्भिः फलैरपि वाग्भिरद्भिः फलैरपि ततः प्रतियजुर्देवाः ततः प्रतिययुर्देवाः प्रतिमान्यधनञ्जयम् प्रतिमान्यधनञ्जय यथागतेन विबुधाः तथागतेन विबुधाः सर्वे काममनोजवाः सर्वे काममनोजवाः ततोऽर्जुनो मुदं लेभे ततोऽर्जुनो मुदं लेभे लब्धास्त्रः पुरुषर्षभः लब्धास्त्रः पुरुषर्षभः कृतार्थमथ चात्मानम् कृतार्थमथ चात्मानम् समेने पूर्णमानसम् समेने पूर्णमानसम् श्रीमन्महाभारते श्रीमन्महाभारते वनपर्वान्तर्गता पर्वान्तर्गता कैरातपर्वणि ऐरातपर्वणि देवप्रस्थाने देवप्रस्थाने एकचत्वारिंशोऽध्यायः ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్యామ్ కుమార్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తనాన్ని చేస్తూ ఉన్నారు. మనం కూడా చక్కగా గోవింద గోవింద అంటూ స్వామివారిని కీర్తిద్దాం. స్వామివారి నామ సంకీర్తన జన్యమైనటువంటి పుణ్యాన్ని చక్కగా పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద
శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద కృత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖచక్రధర గోవింద జగదాధర గోవింద గిరజాతిరస్థ గోవింద విరోధి మర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటికసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రాక్షిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద ఆధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద
నాగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇక పరదాయక గోవింద విభ్రాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గట్టి కాసులవాడ వనజనాభ గోవింద అడిగడుగుల దండాలవాడ అనాథరక్షక గోవింద 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 గోకుల నందన గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని ప్రార్థించి పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్,
వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.